నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ అండి, కార్డియాలజిస్ట్ ప్రశాంతి హాస్పిటల్లో. ఇప్పుడు మన ప్రశాంతి హాస్పిటల్లో అన్ని రకాల పేస్ మేకర్లు చేయబడిన, ముఖ్యంగా నార్మల్ ఆర్వి ఎఫెక్ట్ పేసింగ్ కాకుండా మిడ్ సెప్టల్ పేసింగ్, కండక్షన్ సిస్టమ్ పేసింగ్, లెఫ్ట్ బండిల్ పేసింగ్, సిఆర్టీడి, ఏఏసిడి అనే అడ్వాన్స్డ్ పేస్ మేకర్ కూడా ప్రశాంతి హాస్పిటల్లో చేయబడినండి. ఇన్నాళ్ళు సిఆర్టీడి కండక్షన్ సిస్టమ్ పేసింగ్ కి ఎవరైనా ఈపీ స్పెషలిస్ట్ లేకపోతే హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు ఈ సౌకర్యం ప్రశాంతి హాస్పిటల్లో నేను వచ్చాక స్టార్ట్ చేయడం జరిగిందండి. పేస్ మేకర్ అంటే రొటీన్ గా ఆర్వీ ఎపెక్స్ లో కాకుండా ఎక్స్ట్రా థొరాసిక్ పంక్చర్ అండ్ మిడ్ సెప్టల్ పేసింగ్ చేయబడిందండి, ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా. ఇన్నాళ్ళు కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటే సిఆర్టీడి పేస్ మేకర్ వేసేవాళ్ళండి, దానికి 6 నుంచి 8 లక్షల వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ గా సింపుల్ లెఫ్ట్ బండిల్ పేసింగ్ వచ్చిందండి, అది 2-3 లక్షల్లో అయిపోతుంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ విజయ్ కుమార్ అండి, కార్డియాలజిస్ట్ ప్రశాంతి హాస్పిటల్లో. ఇప్పుడు మన ప్రశాంతి హాస్పిటల్లో అన్ని రకాల పేస్ మేకర్లు చేయబడిన, ముఖ్యంగా నార్మల్ ఆర్వి ఎఫెక్ట్ పేసింగ్ కాకుండా మిడ్ సెప్టల్ పేసింగ్, కండక్షన్ సిస్టమ్ పేసింగ్, లెఫ్ట్ బండిల్ పేసింగ్, సిఆర్టీడి, ఏఏసిడి అనే అడ్వాన్స్డ్ పేస్ మేకర్ కూడా ప్రశాంతి హాస్పిటల్లో చేయబడినండి. ఇన్నాళ్ళు సిఆర్టీడి కండక్షన్ సిస్టమ్ పేసింగ్ కి ఎవరైనా ఈపీ స్పెషలిస్ట్ లేకపోతే హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు ఈ సౌకర్యం ప్రశాంతి హాస్పిటల్లో నేను వచ్చాక స్టార్ట్ చేయడం జరిగిందండి. పేస్ మేకర్ అంటే రొటీన్ గా ఆర్వీ ఎపెక్స్ లో కాకుండా ఎక్స్ట్రా థొరాసిక్ పంక్చర్ అండ్ మిడ్ సెప్టల్ పేసింగ్ చేయబడిందండి, ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా. ఇన్నాళ్ళు కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటే సిఆర్టీడి పేస్ మేకర్ వేసేవాళ్ళండి, దానికి 6 నుంచి 8 లక్షల వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ గా సింపుల్ లెఫ్ట్ బండిల్ పేసింగ్ వచ్చిందండి, అది 2-3 లక్షల్లో అయిపోతుంది. థ్యాంక్ యూ.